నీలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాను. ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ తప్పించుకుంది. ఏంటో తప్పించుకుంది? అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. నరసింహ నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్ ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇదేసుకో. నీదా? నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా, నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లని ఇస్తారా? అది కరెక్టే. సర్లే, ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్రేమ కారులోనో, తర్వాత ఏ గాడిద మీద అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా రై పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళలో లేదో ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడరేటి? రండి. అయ్యో, పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఇలా రా, దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయా. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చి లాగుందే, వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. సాక్షిగా వస్తుంది, సాక్షిగా వస్తుంది. నరసింహ ఈ ఛాన్స్ పోతే నీకు రానే రాదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, మేము వెళ్ళి దాక్కుంటాం. రండి. ఎవడెవడండి ఒక్క నిమిషం. నరసింహం మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడంట, వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. నేనెందుకెళ్ళి మాట్లాడాలి? నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేమీ లేదు. ఎవరు చెప్పారు? అటువంటిది ఏం లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. వెళ్ళండి. తను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి. అలాగేనండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఎంత చెప్పాం? ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ మనం ఇలా వస్తున్నావా, ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నా, నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అది వరా ఏంటిది? లవ్ లెటర్. ఆ అమ్మాయి ఇచ్చిందా? నువ్వే ఇవ్వాలి. రాయాలా? అవును, పట్టుకో. నువ్వు ఇప్పుడు చూడు, మాట్లాడాల టక్ 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 వదులుతాను. అవును, ఇప్పుడు టకటగా చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు. చెప్పు.
మీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. సంతకం పెట్టు. చిరిగిపోగలదు. ఇదిగో, వెళ్ళి ఇచ్చేసిరా. నేనా ఆ. వద్దురా నువ్వురా. ఇది నేను ఇవాళ నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ చేసింది. నా వల్ల కాదు. రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఏ ఆగకు, రేపు ఏకాదశి కదా. అవును అయితే ఏంటి? ఆ, ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి. రాను రాను దేనికి మంచి రోజు చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మ కొత్త జీవితానికి ఆరంభం, ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులే అమ్మా, నువ్వు రా అమ్మా రా. ఎవరా అమ్మాయి? ఏంటి అమ్మాయా? అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఉంచుకున్నా? మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా? ఎవరు అమ్మాయి? అదే నేను అడిగేది. ఆహా, ఏ అమ్మాయినని? నీ ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. రే మామ కూతురురా. నా మామ కూతురా? నీకొక మామ వాడికో కూతురు. నరసింహ తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ, ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు, ఏం పోదు, ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే. లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే? ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా, ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు. అమ్మో బాబు, గుండు బాబు, నేను అన్నది ఆ అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు. నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచక బాచకం అంటున్నావు? సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓ వెంకయ్య, మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యో ఏమీ అర్థం కాలేదు, అందుకే ఎవరిని మంత్రపోతుంది. చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఓ, ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నావే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. నేను పామును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. ఏమైందిరా? ఏయ్, ఎవరది? సపోటానా? సాంబారా? సాత్వికమా? మరి పిలువు. మజ్జిగ. అబ్బా. మోతారు కదా, ఈ చేతిలో ఉందిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.